కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హుజురాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో సహకరిస్తారని తన మాటగా ప్రత్యేకంగా హామీ ఇచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, ఆ తరువాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. హుజురాబాద్ పట్టణం మరియు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి సుమారు 300 కోట్ల విలువైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు మంత్రి తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ఎంపీ సహకారంతో ముందుకు సాగుతామని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, స్వయం సహాయక సంఘాల బలోపేతం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితేల ప్రణవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ప్రజా పరిపాలనకు సంబంధించిన దాంట్లో ప్రణాళిక లోపల నంబర్ 1 గా ఉండాలని కోరుకుంటూ హుజురాబాద్ ప్రాంతంలో నాకున్నటువంటి పాత అనేక మంది మిత్రులతోటి ఈ మున్సిపల్ హుజురాబాద్ మున్సిపల్ పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సభాధ్యక్షత ఎన్నికల వరకే రాజకీయాలు, హుజురాబాద్ అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పినటువంటి గెలిచినటువంటి 30 మంది కౌన్సిలర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి చెప్పినారు. ప్రభాకర్ తప్పకుండా హుజురాబాద్ మున్సిపల్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళు, నా మాటగా చెప్పు, హుజురాబాద్ మున్సిపల్ పాలక వర్గం తీసుకునే ప్రతిపాదన హుజురాబాద్ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం సహకరిస్తుందనేటువంటి మాట చెప్పమన్నారనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలైన తర్వాత హుజురాబాద్ ప్రజల మౌలిక సదుపాయాలు, హుజురాబాద్ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఎన్నికైనటువంటి ప్రజలు పనిచేస్తారనేటువంటి మాట ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రజలకు ఇస్తా ఉన్నాం. నిధులు కేటాయించే ప్రక్రియ తీసుకుంది. 15 కోట్ల రూపాయల నిధులు రెడీగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడే మున్సిపల్ చైర్మన్ గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో సహా వివిధ పనులకు దాదాపు 300 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇచ్చినారు. తప్పకుండా మీకు విశ్వాసం కలిగిస్తా ఉన్నాం. నేను కవంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, ప్రణవ్ గారు, ఆర్ శ్రీనివాస్ గారి పార్లమెంట్ కు సంబంధించి అందరం కూడా వెళ్లి హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక శాసనసభ్యుల సహకారంతో పాటుగా స్థానిక పార్లమెంట్ సభ్యుల సహకారంగా తీసుకుని ఈ యొక్క హుజురాబాద్ నియోజకవర్గాన్ని కేంద్రమైనటువంటి ఈ మున్సిపాలిటీని అన్ని రకాలుగా తీర్చిదిద్ది ప్రజల మౌలిక సదుపాయాలను కలగజేస్తామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రజల భాగస్వామ్యం కావాలి. 99 రోజుల ప్రజల ప్రణాళిక సక్సెస్ కావాలంటే మీ భాగస్వామ్యం కావాలి. 10 అంశాల మేరకు పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం అన్ని కూడా మెడికల్ క్యాంపులు అవుతాయి. ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోండి. మీ ఆరోగ్యానికి అనుగుణంగా ప్రభుత్వమే ఒక వైద్యానికి ఉచితంగా పరీక్షలు చేసే కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళ కులము, మతము, డబ్బు లెక్కకి రాలే, చదువుకున్నారు కాబట్టి ఇక్కడ ఎదిగి ఇక్కడ కూర్చోగలిగారు. దయచేసి చదువుకు సంబంధించి మీరు ఒక పూట తిన్నా తినకపోయినా పిల్లలను కష్టపడి చదివేయడం మన బాధ్యత అనేది తీసుకొని దయచేసి ఆ పిల్లల చదువు కొరకు కష్టపడమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. దాంతో ఇచ్చాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది. పిల్లగాడు అన్నం తినకపోతే ఒక వీడియో పెట్టి కామెంట్ జరిగి పెట్టి అన్నం తినిపించి అలవాటు చేస్తున్నారు. మనం దాన్ని మార్చకపోతే కష్టమైతే ఇక చూపెట్టకపోతే అన్నమే తిన్నాడు. అందుకే దయచేసి ఆటలాడిపోయింది. అందుకే వెనకటికి నానమ్మ తాతమ్మ దగ్గర ఉంటే చందమామ పెట్టుకుంటే పాటలు పడిచారు. కొత్తగా అనిపిస్తుంది ఓల్డ్ మేనా పునఃప్రభాకర్ మా తాతల కాలం మాటలు చెప్తున్నారు. అబ్బాయి ఇలా తప్పదు. మళ్ళా కొర్రల కాడికి గడక కాడికి వచ్చినప్పుడు ఇలా ఆరోగ్యం కొరకు ఆరోగ్య పరీక్ష చేసుకుంటే ఎంతమందికి బీపీ షుగర్ ఉందో. కాబట్టి దయచేసి ఇవన్నీ మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. మంచిగా బతకాలంటే ప్రజల మౌలిక సదుపాయాలు పరిష్కరించబడి మిమ్మల్ని అందరూ శభాష్ అని ఆశీర్వదించి రాజకీయాలకు అతీతంగా
మీకు మంచి ఆశీర్వదన దొరకాలని అందరూ ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారి పక్షాన ఇక్కడి మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఈ బిడ్డగా ఈ ప్రాంతానికి నేను ఒకసారి సేవ చేసే విధంగా అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రాంతంలో తప్పకుండా నా బాధ్యతగా హుజురాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం పక్షాన సహచార శాసనసభ్యులందరం కలిసి ప్రణవ్ గారికి తోడుగా మీ హుజురాబాద్ అభివృద్ధికి మేము మా బాధ్యత నిర్వహిస్తామనేటువంటి మాట కూడా మరొకసారి మీ అందరినీ